మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో మూసీ పరివాహక ప్రాంతంలో సాయిల్ టెస్ట్ అంటూ గోల్నాకలంక ప్రాంతంలో అధికారులతో కలిసి సాయిల్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి టెస్టులు చేయొద్దంటూ స్థానికులు అడ్డుకున్నారు. దూసరి శ్రీనివాస్ గౌడ్ సమాచారం అందించడంతో అక్కడికి వెళ్లి అధికారులతో మాట్లాడి ఇక్కడ ఎలాంటి టెస్టులు నిర్వహించొద్దని కోరారు. ఈ సందర్భంగా దూసరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి సమాచారం ఇవ్వకుండా మూసి పరివాహక ప్రాంతాల్లో అధికారులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని, అధికారులు స్థానిక ప్రజలకు సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు. ఈరోజు గోల్నాక డివిజన్ మా తులసిరామ్ నగర్ లంక ఆనుకొని ఉన్నటువంటి బ్యాక్ సైడ్ మూసీ నాలకు సంబంధించి ఎవరైతే ఇక్కడ టెస్టింగ్ల పేరు మీద ప్రజల్ని ఎప్పటికప్పుడు భయాందోళనకు గురి చేస్తున్నారో, ఇక్కడ ఏంటంటే సాయిల్ టెస్టింగ్ అని, అదేవిధంగా ఏదో ఏదో రెగ్యులర్గా ఎవరో వచ్చి వీళ్ళని ఎప్పటికప్పుడు భయాందోళనకు గురి చేస్తున్నారు. ఆ భయాందోళనకు గురవుతూ పబ్లిక్ అందరు ఎప్పుడు నిద్రలు పోకుండా వాళ్ళు ఏదో పేద కూలీలతో కష్టపడి కట్టుకున్నటువంటి ఇండ్ల మీద ఎప్పుడు ఏం జరుగుతుందనే భయాందోళనకు గురవుతున్నారు. దీని మీద ప్రభుత్వం రోజు ఒక మాట చెప్పడంతో వీళ్ళందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఈ ల్యాబ్ టెస్టింగ్ కోసము ఇది ఏదైతే టెస్ట్ చేస్తున్నారో ఈ మిషన్లు రాగానే స్థానిక ప్రజలు మా మల్లేష్ గౌడ్ గారు ఆధ్వర్యంలో వీళ్ళందరూ పిలవడంతో వీరికి రావడం జరిగింది. చూసి వీళ్ళని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. టెస్టింగ్ల కోసమే సార్, ఇక వేరే ఏం లేదు అని అంటున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఎవరికైనా ప్రజలకు ఇబ్బందులు కలిగితే మాత్రం ఈ గోల్నాక డివిజన్ మూసీకి సంబంధించినటువంటి ఏ ప్రజలకైనా ఏ ఇండ్ల మీదకైనా ఎవరికైనా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తే మాత్రము ఈ గవర్నమెంట్ కానీ ఈ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాము. పేద ప్రజలతో జీవితాలతో ఆడుకోవద్దని కూడా మీ ద్వారా హెచ్చరిస్తున్నాము. ఎవరికి ఏమైనా బాధ్యత ప్రభుత్వాందే. ఇప్పటికైనా పబ్లిక్ మీరు ఏదైతే ఏమైనా చేయాలనుకుంటే పబ్లిక్కి ముందు చెప్పి వాళ్ళ సమస్యలని వాళ్ళని ఒప్పించుకున్న తర్వాతనే ఏవైనా చేస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఏదైనా ఏ మిషన్స్ వచ్చినా ఎవరు వచ్చినా ఫస్ట్ స్థానిక ప్రజలకు వివరించిన తర్వాతనే ఏదైనా మీరు పరిజ్ఞానాన్ని లోపలికి రప్పియాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. హైదరాబాద్లో వచ్చి మార్కింగ్ చేస్తే ఆ రోజు మా స్థానిక ప్రజలతోటి ఆ రోజు మేము వెనక్కి పంపించడం జరిగింది. ఈరోజు మళ్ళీ కొత్తగా నాటకాలు ఆడి ఎవరో పెద్ద లీడర్లని వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకోనో లేకపోతే ఏదో అటు ఇటు మాట్లాడుకొని ఇన్ఫర్మేషన్ లేకుండా స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తాము అనుకుంటే మాత్రము ఇక్కడ ఊరుకునే సమస్య లేదు. పేద ప్రజల పైన ఎవరైనా మీరు గురిపెట్టే విధంగా, ఇండ్ల పైన గురిపెట్టే విధంగా మీరు వస్తే మాత్రం ఖబర్దార్, జాగ్రత్తగా మీరు ప్రభుత్వం ఉంటే డెవలప్మెంట్ మీద పెట్టండి, కానీ పేద ప్రజల ఇండ్ల మీద పెడితే మాత్రం ఊరుకునే సమస్య లేదు.